ఈ ఒక్క రోజుతో కాదండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాగానే ఆ ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితి ఏంటి చెప్పండి, ఐపీఎస్ ఆఫీసర్ పరిస్థితి ఏంటి చెప్పండి. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ మారినప్పుడల్లా అధికారులని పని చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఇది మన మెమరీలో ఉంది. ప్రతి పోలీస్ ఆఫీసర్, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ మెమరీలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ 4 రోజులు ఎట్లాగొట్లా గడుపుకుంటే చాలు, మనం దొరకొద్దు, ఏ చర్యకి మనం బాధ్యులుగా దొరకకూడదు అనే తత్వంతో 60-70% ఉంటారండి. ఇంకొక 20% దీని ద్వారా లబ్ధి పొందుతారు. డబ్బులు పంచడం ద్వారా కూడా ఆపుతున్నప్పుడు దొరికారనుకోండి, తులమో ఫలమో తీసుకుని వాడిని వదిలేస్తారు. సో అందువల్ల ఏంటంటే దీనిలో మళ్ళీ డబ్బు సంపాదించే అవినీతి పరులైనటువంటి అధికారులు కూడా ఉంటారు. ఈవెన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా మనీ ఆఫర్ చేస్తారు, కోట్ల రూపాయలు. సార్ ఇట్లా వ్యవస్థను మొత్తం మన రాజకీయ నాయకులు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఒకానొక ముఖ్యమంత్రి ఒకానొక ఆయన కాలంలో సీనియర్ అధికారులకి, ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి డబ్బులు వాళ్ళ సొంత